ఎస్ ప్లీజ్. ఈ రోజు అయితే ప్రాక్టీస్ నైట్ చేస్తారండి. రాత్రి మీరు పడుకునేటప్పుడు చేసే ప్రాక్టీస్ గురించి చెప్తాను. అండ్ ప్రాక్టీస్ చెప్పిన తర్వాత వాయిస్ ఓకేనండి? ఓకే మేడం. ఓకే మేడం. ఓకే. ఆ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత, చెప్పటం అయిపోయిన తర్వాత మనం నిన్నట్లాగా ప్రాక్టీస్ ఇక్కడే చేద్దాం. అంటే 10 మంచి విషయాలు రాసుకోవటం క్లాస్ లోనే కంప్లీట్ చేద్దాం. సో 6 o'clock కి అలాగే స్టార్ట్ చేసిన మీరు 6:30 లోపు ఎండ్ చేసేసేయండి ప్రాక్టీస్ ఇక్కడే. సో క్లాస్ లోనే మనం అనుకున్నది కూడా కంప్లీట్ చేసేసి వెళ్ళిపోతే బాగుంటుంది. ఓకేనా? సో రాక్ ప్రాక్టీస్ అని ఒక మోస్ట్ పాపులర్ ప్రాక్టీస్ ఉంది. ఒక ఈ ఈ కాన్సెప్ట్స్ తీసుకొచ్చినామా అంటే ఎవరైతే ఈ వీటి గురించి కనుక్కుని ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బయట పెట్టారంటే ప్రపంచం మొత్తానికి కూడా అవైలబిలిటీ చేసిన ఆమె పేరు రోండా బర్నే. సో ఆమె ఒక మూవీ తీశారండి, సీక్రెట్ అనే మూవీ తీశారు. ఈ బుక్ ఇవన్నీ రాకముందు, ఈ కాన్సెప్ట్ రాకముందు ఫస్ట్ సీక్రెట్ అనే మూవీ తీశారు. ఆ మూవీలో ఈ గ్రాటిట్యూడ్ కి సంబంధించి రాక్ ప్రాక్టీస్ అనే దాని గురించి బాగా చూపిస్తారనమాట. ఏంటంటే దానిలో ఒక కొడుకు, ఒక తండ్రి కొడుకులు ఉంటారు. వాళ్ళ బాబుకి హెల్త్ పాడవుతుంది. హెల్త్ ఎంతలాగా పాడవుద్దంటే ఆ బాబు కోలుకోడు అని చెప్తారనమాట. కోలుకోడు అంటే చనిపోతాడు అన్నట్టు చెప్తారు. సో అలాంటి బాబు కోసం ఆయన ఏం చేస్తాడంటే ఒక రాయ మామూలు స్టోన్ అన్నమాట, ఒక చిన్న స్టోన్ తీసుకుని రోజు దానికి చెప్పటం మొదలు పెడతాడు. గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తాడు అనమాట ఆ బాబు హెల్త్ పైన. అలా చేయగా చేయగా ఆ పిల్లోడు అసలు బతకడు అనే పిల్లోడు బతుకుతాడు. హెల్త్ హీల్ అవుతుంది. చాలా, అంటే అది వినడానికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. బట్ ఆయన హెల్త్ హీల్ అయింది. ఇది వినిన తర్వాత, అంటే ఇది చూసిన తర్వాత చాలా మంది రాక్ ప్రాక్టీస్ ని చేయటం మొదలు పెట్టారు. ఈ మూవీ చూసిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు అన్నమాట. వాళ్ళ హెల్త్ పట్ల ఏదైనా హీలింగ్ ఉందనుకోండి, హీలింగ్ కోసం వాడేవాళ్ళు, హ్యాపీనెస్ కోసం వాడేవాళ్ళు, డబ్బుల పరంగా కూడా దీన్ని యూజ్ చేస్తారంట. సో ఇలా ఈ రాక్ ప్రాక్టీస్ అనేది చాలా పాపులర్ అయ్యింది. దాన్నే ఈ రోజు మనం డే 2 ప్రాక్టీస్ గా చేస్తున్నాం అనమాట. డే 2 ప్రాక్టీస్ అంటే ఈ రోజు మార్నింగ్ ఈ టైంలో, ఇప్పుడు మీరు క్లాస్ అయిపోయిన తర్వాత లేదా మధ్యాహ్నం సాయంత్రము ఒక చిన్న స్టోన్ ఏదన్నా తీసుకోవాలి. ఈ కాన్సెప్ట్ ఇది ఇల్లాజికల్ గా అనిపిస్తుంది, బట్ ప్రయత్నించి చూడండి, బాగుంటుంది. మీకు రిజల్ట్స్ తెలుస్తాయి అన్నమాట. ఆ సో ఆ మ్యామ్ ఇది మన నాకు కింద మెసేజెస్ దేవుడికి పెడుతున్నారు. ఆ వీలైతే గ్రూప్ లో పెట్టండి డైరెక్ట్ గా. వాటిల్లో మీకు ఆన్సర్స్ ఎవరో ఒకళ్ళు కరెక్ట్ గా ఇవ్వటానికి ఉంటుంది. క్లాస్ మధ్యలో మీరు పెట్టినప్పుడు నేను అటు డివియేట్ అయి మీకు ఆన్సర్ చేయలేను. కాబట్టి క్లాస్ అయిపోయిన తర్వాత, లేదంటే మన గ్రూప్ ఉంది ఆల్రెడీ, ఇక్కడ లింక్ పెడుతున్నారు, ఆ గ్రూప్ లో జాయిన్ అయితే బాగుంటుంది. మీకు వాటిల్లో ఆ డీటెయిల్స్ ఇస్తా ఉంటాం. ఓకేనండి? చెప్పండి అండి, శాలిని గారు. నమస్తే మ్యామ్. మన మన దేవుడికి రోజు మనం పూజ చేసుకొని ప్రార్థించేది అదే సేమే అనేమో అనుకుంటున్నా. అవును, అవును. మనం నమ్మకంగా దేన్ని నమ్మి ప్రార్థిస్తామో ఆ నమ్మకం గట్టిదైనప్పుడు మనం అనుకున్నది సాధిస్తాం, ఏదైనా కూడా. దీనిలో బేసిస్ ఏంటంటే మనం ఎవరికి మొక్కుతున్నాము అనే దాని మీద మనం అనుకుంటాం. నేను ఇక్కడ చేస్తే నిజంగా జరుగుద్ది అని అనుకుంటాం కదా. నాకంటే మన నమ్మకాలు, నేను అదే అన్నా కదా నిన్న, మన బిలీఫ్ సిస్టమ్ అండి ఇదంతా కూడా. మనం దేన్ని నమ్మితే గట్టిగా అదే నిజమవుతుంది. మనం ఇక్కడ ఖచ్చితంగా నేను ఇది చేస్తాను, ఇక్కడికి వెళ్ళి ఈ గుడికి వెళ్ళి నేను మొక్కితే అనుకున్నప్పుడు మనం అక్కడ ఖచ్చితంగా మన 100% నమ్మకాన్ని కూడా పెడుతున్నాం అక్కడ, కదా. సో బేసిక్ గా ఒక పని జరగటానికి ఎక్కడికి వెళ్ళి మొక్కాము అనేదా, లేదంటే మన నమ్మకం అంటే మన నమ్మకం. మనం దేన్ని మీద ఎక్కువ నమ్మకం పెడుతున్నాము, మన కంప్లీట్ ట్రస్ట్ పెట్టి ఏదైనా నేను చేయగలను అనుకున్నప్పుడు మనం ఆ పని డెఫినెట్ గా చేస్తాం కదా. సో ఈ రాక్ ప్రాక్టీస్ కూడా అలాంటిదే. మీరేం చేయాలంటే ఇలా మీకు మీ మనసుకి నచ్చే ఒక రాక్ తీసుకోవాలి. స్మూత్ గా సాఫ్ట్ గా ఉన్న ఒక చిన్న రాక్, అంటే మీ చేతిలో ఫిట్ అవ్వాలి. మీ చేతిలో ఫిట్ అవ్వే సైజ్ అనమాట. మీరు చేతులు క్లోజ్ చేస్తే కనుక మీ చేతిలో సరిపోయే ఒక చిన్న రాక్ తీసుకోండి. లేదంటే మీ దగ్గర ఏదైనా లక్కీ స్టోన్ లాంటిది, ఏదైనా ఇంట్లో కొంతమంది కలెక్షన్ ఉంటుంది, ఏదో ఒక రాయి లాంటిదో ఏదోటి మీరు కలెక్ట్ చేసి ఉంచుకున్న వస్తువులు ఏమైనా చిన్నది ఉంటే, స్మూత్ గా మీకు కంఫర్టబుల్ గా ఉండేది, మీరు దాన్నైనా తీసుకోవచ్చు. లేదంటే మనకి ఇప్పుడు గార్డెన్ లో కూడా ఈ సైజ్ స్మూత్ స్టోన్స్ వస్తున్నాయి చిన్న చిన్నవి, అవైనా వాడుకోవచ్చు. సముద్రం దగ్గర ఏ కలెక్షన్ అయినా పర్వాలేదు, కానీ అది మీ చేతిలో ఫిట్ అవ్వాలి, కంఫర్టబుల్ సైజ్ అయ్యి ఉండాలి. మీరు క్లోజ్ చేసినప్పుడు మీకు ఇబ్బందిగా అనిపించకూడదు. అలాంటి స్టోన్ తీసుకోండి. దాన్ని తీసుకుని నైట్ ఈ రోజు పడుకునేటప్పుడు ప్రాక్టీస్ ఇలా చేయాల్సి వస్తుంది. ఎలాగంటే ఈ రోజు నుంచి
ప్రతిరోజు చేయాలి ఇది. మన ఈ గ్రూప్ ప్రాక్టీస్ అవ్వటం ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఈ క్లాసెస్ వరకే కాదండి, లైఫ్ లాంగ్ ఈ ప్రాక్టీస్ ఆపద్దు, చెయ్యండి. మనం రోజు చేసేది ఏది 10 మంచి విషయాలు, అండ్ ఇది కూడా చేయాల్సి వస్తుంది. రాత్రి పడుకునేటప్పుడు ఈ స్టోన్ పట్టుకుని ఒక్కసారి లాస్ట్ యాక్టివిటీగా చెయ్యండి ఇది. ఈ రోజు జరిగిన మంచి విషయాలన్నీ గుర్తు తెచ్చుకోండి ఒకసారి. ఈ డే మొత్తంలో జరిగినవి అన్ని గుర్తు తెచ్చుకుని వాటిల్లో ఒక్క మంచి విషయానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుని పడుకోండి. అంటే అది బెస్ట్ థింగ్ అన్నమాట ఈ రోజు జరిగిన వాటిల్లో. ఓకేనండి. ఈ రోజు మొత్తం మంచి విషయాలు గుర్తు తెచ్చుకుంటారు కదా, అన్ని ఒకసారి జస్ట్ స్క్రోల్ డౌన్ అవ్వండి, పైన నుంచి మొత్తం అన్ని గుర్తు తెచ్చుకోండి. పొద్దున డే స్టార్ట్ అయిన దగ్గర నుంచి గుర్తు తెచ్చుకోండి. ఈ రోజు ఏం మంచి విషయాలు జరిగాయి అనేది వెతకండి. వెతుకుతూ ఉన్నప్పుడు ఈ ఆలోచనల్లో ఎఫర్ట్ ఎక్కువ పెట్టక్కర్లా, మీకు ఆటోమేటిక్ గా వస్తా ఉంటాయి ఏం జరిగాయని చెప్పి. మీరు ఒకసారి క్వశ్చన్ ప్రాపర్ గా వేస్తే ఆన్సర్ ఆటోమేటిక్ గా మన మైండ్ సరిగ్గానే ఇస్తుంది. మనం ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు ఈ విధంగా. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చేస్తున్నాం ప్రాపర్ గా. సో క్వశ్చన్ చేయండి, ఈ రోజు ఏమేమి మంచి విషయాలు జరిగాయి పొద్దున్న నుంచి అని అడిగి మార్నింగ్ నుంచి ఒక్కసారి అన్ని గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకున్న వాటిల్లో ఈ రోజు జరిగిన అతి మంచి విషయం అంటే బెస్ట్ థింగ్ ఈ రోజు జరిగింది ఏదో దానికి మీరు ఈ రోజు థ్యాంక్ యూ చెప్పుకుంటారు. ఆ డైరెక్ట్ చేయటం ఎలా చేస్తున్నారు, మీ చేతిలో ఉన్న రాయికి డైరెక్ట్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ చెప్పుకొని ఆ రాయికి చెప్పుకున్నట్టుగా చెప్పుకుని దానిని ఏదైనా సేఫ్ ప్లేస్ లో పెట్టుకోండి. అంటే మీరు రోజు దాని దానిని తీసుకొని చెప్పుకోగలగాలి. అలాంటి అవైలబిలిటీ ఉన్న ప్లేస్ మీరు దిండి కింద పెట్టుకుంటారో, లేదంటే పక్కన ఏదైనా టేబుల్ ఉండి అలారం లాంటిది ఉంటే అలారం సెట్ చేసుకున్న దగ్గర పెట్టుకుంటారు. బట్ దాన్ని ఒక సేఫ్ ప్లేస్ లో పెట్టుకోండి. కిడ్స్ ఉండేవాళ్ళు దాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా, అంటే అది వాళ్ళ నోట్లో పెట్టుకునే అంత సైజ్ అయితే కనుక చాలా కేర్ఫుల్ గా మీరు దాన్ని ప్రాపర్ ప్లేస్ లో పెట్టుకోండి. సో ఈ ప్రాక్టీస్ ఎందుకు మనం నైటే చేయాలి అంటే దానికి ఒక రీజన్ ఉంది. జనరల్ గా పొద్దున్న మొత్తం జరుగుతాయి, చాలా విషయాలు జరుగుతాయి మన లైఫ్ లో. అంటే ఇంట్లో ఉండే వాళ్ళైనా బయటకు వెళ్ళే వాళ్ళైనా చాలా యాక్టివిటీస్ లో ఉంటాం. మనం చాలా మందిని కలుస్తాము, మాట్లాడతాము, ఫోన్లు చేస్తారు, ఫుల్ బిజీ షెడ్యూల్ లో ఉంటాం కదా. ఇలాంటి ఇన్ని యాక్టివిటీస్ జరుగుతాయి మనతో, చాలా మందితో మనం కమ్యూనికేషన్ జరుగుద్ది కదా. పొద్దున్నంతా ఒక లెక్క, రాత్రి పడుకునేటప్పుడు జనరల్ గా అంతా కామ్ డౌన్ అయిపోయిన తర్వాత కూడా మనం ఆలోచిస్తానే పడుకుంటామండి. మనం ఎవరం కూడా కామ్ గా జీరో మైండ్ తోనే మనం ఎప్పుడు పడుకోము. మనకేంటంటే అది కూడా పోని ఆలోచించేవేమన్నా మంచి ఆలోచిస్తామా అంటే అది కూడా కాదు. ఆలోచించడం మనని బాధ పెట్టినవి, మనం ఇబ్బంది పడిన విషయాలే మనకి పదే పదే గుర్తొస్తాయి. ఇది మైండ్ యొక్క టెండెన్సీ. ఏంటి, మనం ఎక్కడ ఇబ్బంది అంటే మన ఈగో హర్ట్ అయిన విషయాలే పదే పదే గుర్తొస్తాయి. నిన్ను వీళ్ళు ఇలా అన్నారు అనో, లేదంటే ఈ రోజు అవమానించారనో, లేదంటే ఈ డబ్బుల గురించి ఏదైనా టెన్షన్ గానీ, లేదంటే ఆఫీస్ స్ట్రెస్ గానీ ఏదైనా తీసుకోనండి, మన లైఫ్ లో మనకి ఇబ్బందికరంగా అనిపిస్తున్న కోణాలు మాత్రమే మనం పదే పదే రిపిటేటివ్ మోడ్ లో, అదే పాడైపోయిన టేప్ రికార్డర్ ఒకటే డైలాగ్ మళ్ళీ 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 ఇస్తా ఉంటది కదా. సేమ్ అలానే మనకి ఏవి ఇబ్బంది పెట్టాయో అవన్నీ సార్లు అదే థాట్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. గమనించండి, జరిగింది ఒక్కసారే జరుగుద్ది ఎప్పుడైనా కూడా. ఏదైనా ఇన్సిడెంట్ మన ఇబ్బంది పెట్టింది, కానీ మనం ఎన్నిసార్లు ఆలోచిస్తున్నాం దాన్ని. మార్నింగ్ నుంచి నైట్ దాకా అదే ఆలోచన ఎలా వస్తుంది. మనం అంటే పని ఉన్నప్పుడు పని చేసుకుంటాం సరే, మళ్ళీ పక్కకు రాగానే కాసేపు 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుందాం అన్నా కూడా మనం కూర్చోలేము. చాలా మంది ఒంటరిగా అందుకే ఉండరండి, ఇష్టపడరు. మీరు గమనించండి, మనం నిజంగా ఎప్పుడు మనం లైఫ్ ని గెలిచినట్టో తెలుసా, మనం ఒంటరిగా కూర్చున్నప్పుడు ప్రశాంతంగా ఉండగలిగితే. మనము ఇప్పుడు మీరు ఒక్కళ్ళే బయట ఎక్కడ కూర్చున్నారు అనుకుందాం, లేదా ఇంట్లో ఒక్కళ్ళే ఉన్నారు, కానీ మీరు ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి మీతో మీరు. అలా ఉన్న రోజు నిజంగా లైఫ్ ని గెలిచినట్లు లెక్క. ఎందుకంటే మనం ఒక్కడమే ఉన్నప్పుడు ఈ ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెట్టేస్తాయి. ఎంత ఇబ్బంది పెడతాయంటే మనం తడుముకుంటాం, ఎవరో ఒకళ్ళ మీద డిపెండెన్సీని చూపించుకుంటాం. ఎందుకంటే మనం అంటే మనని మనమే ఫేస్ చేయలేకపోతున్నాం అని అర్థం. ఈ ఇష్యూ నుంచి బయటికి రాగలిగితే, మనతో మనము ఉండగలిగితే, నిజంగా మన లైఫ్ ని చాలా వరకు చాలా ఎక్స్టెంట్ కి వీఆర్ హ్యాపీ విత్ అస్. మనకి జయిస్తే అన్ని జయిస్తాం. ఓకే, మనం బయట అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాము, ఎక్కడో దాకా అంటే ఎగ్జామ్స్ రాస్తాము, పాస్ అవుతాము, లెవెల్స్ అని చెప్పి మళ్ళీ ఒక్కొక్క లెవెల్కి వెళ్తా ఉంటాం. అరే కానీ ఇంట్లో ఒక్కళ్ళే కూర్చోవాల్సి వచ్చినప్పుడు అమ్మో నా వల్ల కాదు, నేను ఉండలేనట్టు. ఎందుకంటే తలలో వెంటాడే ఆలోచనలు అన్నమాట ఇబ్బంది పెట్టేస్తా ఉంటాయి. అసలు అన్ని ఆలోచనలు వస్తున్నాయి అనే విషయం కూడా మనం కాన్షియస్ గా ఉండం. ఎందుకు కూర్చోలేకపోతున్నామో అర్థం కాదు. కానీ ఏమవుతుంది అక్కడ అక్కడ ఏముంటాయి పక్కన మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మన ఆలోచనలు తప్ప కదా. సో ఇలాగ మనల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు కూడా నెమ్మదిగా తగ్గిపోవటం మొదలవుతుంది. ఈ ప్రాక్టీస్ మీరు పొద్దున్న చేస్తున్నారు, రాత్రి చేస్తున్నారు, జస్ట్ పద్ధతిలో కొంచెం మార్పు వచ్చింది. మార్నింగ్ సేమ్ ప్రాక్టీస్ కదా మనం చేసేది, 10 మంచి విషయాలు ఎత్తుక్కుని రాస్తాం. ఓవరాల్ గా రాస్తాం, అంటే మన పాతవి గుర్తొచ్చినా, ఈ రోజు గుర్తొచ్చినా, నిన్నటి గుర్తొచ్చినా అన్ని రాస్తున్నాం.
నైట్ ఏం చేస్తున్నాం పర్టికులర్ గా ఏ రోజుకి ఆ రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. అంటే ఈ రోజు పొద్దున్నంతా ఏం జరిగింది అని వెనక్కి వెళ్తాం. ఆటోమేటిక్ గా కొన్ని నెలలకి ఏమవుతుందంటే మైండ్ లో ఆ క్లారిటీ పెరుగుద్ది అనమాట. అన్ని మంచి విషయాల్ని కలెక్ట్ చేసుకోవడం మొదలవుతుంది. మనం ఏంటంటే మనల్ని ఇబ్బంది పెట్టే విషయాలు తగ్గిపోతాయి. ఈ ప్రాక్టీస్ మూలాన రాత్రి పూట్ల ఎవరికన్నా కళలు వస్తాయి కదా మనకి. కళలు ఎలా వస్తాయి జనరల్ గా? చాలా మందిని ఇబ్బంది పెట్టే కళలు కూడా వస్తాయి కదండి. ఎక్కువగా పీడ కళలు ఎక్కువ ఉంటాయి, మంచి కళలు తక్కువ ఉంటాయి జనరల్ గా. అసలు కళలే లేకుండా నిద్రపోవటం అనేది వరం నిజంగా. డీప్ స్లీప్, డీప్ స్లీప్ స్టేట్ లో ఉన్నప్పుడు కళలు రావు అసలు, కదా. అలా ఎంతమంది ఎంతకాలం నిద్రపోయి ఉండి ఉంటారు కదా, వేళ్లతో లెక్క పెట్టొచ్చు. అండ్ ఇదే సిచ్యుయేషన్ కొన్ని ఇయర్స్ బ్యాక్ మా పాపకు వచ్చింది. సో మా పెద్ద పాప చాలా ఇబ్బంది పడేది పడుకోవటానికి. ఎందుకంటే తను పడుకుంటే తనకి కళ, కళ ఎంత ఎలా వచ్చాయంటే ఆమెకి సినిమాల్లో ఇప్పుడు రాజమౌళి తీస్తున్న మూవీల రేంజ్ లో వస్తాయి అనమాట ఆమెకి. సో చాలా తన మైండ్ చాలా క్రియేటివ్ గా ఉండేది. యాక్చువల్ గా మనకి కళలు వచ్చేవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్, నేను చెప్పాను కదా మైండ్ లో 2 లెవెల్స్, 3 లెవెల్స్ ఉంటాయి యాక్చువల్ గా. 2 లెవెల్స్ తీసుకుందాం మనం. ఒకటి కాన్షియస్ మైండ్, ఇంకోటి సబ్ కాన్షియస్ మైండ్. ఓకేనండి. అంటే ఇప్పుడు గేమ్ లో లెవెల్స్ లేగా డీపర్ లెవెల్స్ అన్నమాట. ఈ కాన్షియస్ మైండ్ అనేది మన 5 సెన్సెస్ ద్వారా పనిచేస్తుంది. అంటే మన 5 సెన్సెస్ అంటే ఇవన్నీ మన పంచేంద్రియాలు అన్నమాట. మనం చూస్తాం కదా, మన చూపు, వినికిడి, మనం స్మెల్ చేసేది, మన టేస్ట్, ఇంకొకటి మన స్పర్శ. వీటి ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాం మనం. ఆ ఇన్ఫర్మేషన్ అంతా లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళటం అనేది జరిగేది ఈ కాన్షియస్ మైండ్ ద్వారా అన్నమాట. మనం లోపలికి తీసుకుంటూ ఉంటాం ప్రతి నిమిషం. ఈ ఇన్ఫర్మేషన్ అబ్జర్వ్ చేసుకుంటూనే ఉంటాం మనం ఏదో ఒక విషయాన్ని. సో ఈ ఇన్ఫర్మేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత దేన్నైతే మనం పదే పదే ఈ థాట్స్ గా ఫామ్ అవుతాయో, ఏదైతే మనం ఎక్కువ సార్లు ఆలోచిస్తామో, లేదంటే ఎక్కువ భావం పెడతామో, ఫీలింగ్ పెట్టి చేస్తామో, అవి మన సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళిపోతాయి. అంటే డీపర్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఈ డీపర్ లెవెల్ మైండ్ లో మన ఈ ఆలోచనలన్నీ కూడా మెమరీస్ గా, జ్ఞాపకాలుగా పదిలపరుస్తారు. ఓకే. అంటే సబ్ కాన్షియస్ మైండ్ వాటిని స్టోర్ చేసుకుంటది. ఇంకా చెప్పాలంటే లైబ్రరీ లెక్క. అన్ని రకాల మన చిన్ననాటివన్నీ కూడా జ్ఞాపకాలన్నీ స్టోర్ అయ్యేది అక్కడే. అందుకనే రోజు మొత్తం మీరు ఎక్కడన్నా ఉండండి, ఏదన్నా చేయండి, ఒక్క చిన్న విషయం, చిన్ననాటి జ్ఞాపకానికి సంబంధించిన ఒక్క చిన్న విషయం మిమ్మల్ని మీకు ఇప్పుడు ఎదురు పడితే మీకు వెంటనే ఆ మెమరీ గుర్తొస్తుంది కదా, ఆ జ్ఞాపకంలోకి వెళ్ళిపోతారు. లైక్ మీరు ఇప్పుడు ఒక సాంగ్ విన్నారు, ఆ సాంగ్ ఈ మధ్య కాలంలో ఎప్పుడు వినలేదు, కానీ ఇప్పుడు వినినా కూడా ఇది మా చిన్నప్పుడు ఈ ఇయర్ లో ఉన్నప్పుడు నేను ఈ సాంగ్ విన్నానని చెప్తున్నారు. ఎలా చెప్తున్నారు? ఇన్ని రోజులు గుర్తులేదు కదా. సో ఆటోమేటిక్ గా ఇది ట్యాప్ చేసింది అనమాట అంత అక్కడెక్కడో ఉన్న ఆ సాంగ్ ని. లేదంటే మనకి ఇప్పుడు చూసుకుందాం, మన ఇళ్లలో చాలా మంది ఉంటారు కదా. సో మన ఇళ్లలో ఉన్న వాళ్ళలో ప్రస్తుతం ఫిజికల్ గా లేని మనుషులు కూడా వాళ్ళకి తాలూకు జ్ఞాపకాలు ఏమన్నా చూస్తే మనకి ఆటోమేటిక్ గా ఆ టైంకి వెళ్ళిపోతాం మనం. చిన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయి అక్కడ జరిగిందంతా గుర్తు తెచ్చుకోగలం కదా. సో ఇవి ఎలా జరుగుతున్నాయి ఇలాంటివి? అంటే లోపల అన్ని ఎక్కడో స్టోర్ అయి ఉన్నాయి, అవసరమైనప్పుడు బయటకు కూడా వస్తున్నాయి. మనమేమి ఎప్పటికప్పుడు మర్చిపోతాం అనుకుంటాం కానీ నిజానికి మర్చిపోవటం కాదు అది. నిజానికి మన మైండ్ చాలా బిజీగా ఉంటుంది. సో మనం అంత అవేర్ గా ఉంటాం, లోపల అవన్నీ స్టోర్ అయి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే హిప్నటిస్టులు మనకే తెలియని విషయాలు మనల్ని హిప్నటైజ్ చేసి మన దగ్గర నుంచి లాగుతారు బయట. ఎలా లాగుతున్నారు కదా. హెప్నటైజ్ చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా సబ్ కాన్షియస్ మైండ్ ని ట్యాప్ చేస్తారు. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ని వాళ్ళు కంట్రోల్ చేయడం మొదలు పెడతారు. ఎంతలాగా అంటే మన లైబ్రరీలోకి వాళ్ళు దూరి మన ద్వారానే మన ఇన్ఫర్మేషన్ ని బయట పెడతారు. సో చిన్నప్పుడు జరిగిన ట్రామాలు, అంటే మనకి ఏమన్నా చిన్నప్పుడు అన్కంఫర్టబుల్ ఏమన్నా జరిగాయి అనుకోండి, అంటే మనల్ని ఇబ్బంది పెట్టినవి, బాధ పెట్టినవి, మనం డైరెక్ట్ గా విషయాన్ని మర్చిపోయాము అని అనుకుంటాం. కానీ మనని వాళ్ళు ట్యూన్ చేయగలరు. ఎలాగా తెలుసా? మనకేం జరిగిందో మన ద్వారానే తెలుసుకుంటారు. సో ఇలాగా ప్రతి విషయం, ప్రతిదీ మనం ఎలాగంటే ఒక పెద్ద లైబ్రరీ లెక్క లోపల అన్ని మెమరీస్ ఉంటాయి మనకి. సో ఇప్పుడేం చేస్తున్నామంటే కాన్షియస్ గా వాటన్నిటినీ కూడా వాటిల్లో నుంచి పదే పదే మనం రిపీటెడ్ గా మంచి విషయాలే పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఎంతలాగా పెడతామంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో మనల్ని ఇబ్బంది పెట్టే విషయాలు వెళ్ళిపోతాయి నెమ్మది నెమ్మదిగా కొన్నాళ్ళకి ఈ ప్రాక్టీస్ ద్వారా అన్నమాట. మీరు నెమ్మదిగా వాటిని మర్చిపోయే అవకాశం అన్నమాట. మర్చిపోవడం అంటే మనకి ఇబ్బంది పెట్టే విషయాల్లో కూడా మనం మంచే తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే. దాని మూలాన నాకు ఇలా అన్యాయం జరిగింది అనుకోకుండా దానిలో కూడా నాకు ఏమన్నా మంచి జరిగిందా అని ఎత్తుకుంటాం వెళ్ళే కొద్ది. మన ఫ్యూచర్ ప్రాక్టీసెస్ లో అవి వస్తాయి. సో ఇలా చేయటం మూలాన మీ సబ్ కాన్షియస్ మైండ్ లో పడిన ముద్రలు
అన్ని చేంజ్ చేస్తాం అనమాట. ఇంప్రెషన్స్ అంటారు వీటిని. సో మనం రిపీటెడ్ గా ఆలోచించడం మూలన పడిన ఇంప్రెషన్స్ అన్నమాట. వీటిని మనం మార్చడం మూలన ఆటోమేటిక్ గా కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మీ లైఫ్ ఇప్పుడు కంటే కూడా ఇంకా కాన్ఫిడెంట్ గా ఇంకా హ్యాపీగా ముందుకెళ్ళగలుగుతారు. మీరు ఏదైనా చెయ్యాలంటే సులువుగా చేస్తారు. కళలు అసలు రావటం మాక్సిమం తగ్గిపోతుంది. కళలు వచ్చినా మంచి కళలే వస్తాయి. ఎప్పుడు కళలు ఎందుకు భయం పెట్టేవి వస్తాయంటే మనం రోజు మొత్తంలో గానీ లేదంటే ఈ పాస్ట్ డేస్ లో ఏదైనా ఇబ్బంది పడ్డాం అనుకోండి, దేని గురించి అన్నా అంటే భయం వేసింది, లేదంటే ఇన్సెక్యూర్ గా ఫీల్ అయ్యాము, డబ్బులు ఉన్నాయి డబ్బులు పోతాయని భయం వేసింది అనుకుందాం. మనకి రీసెంట్ గా ఫ్యూచర్ మన లాస్ట్ ఫ్యూ క్లాసెస్ లో ఒకళ్ళు చెప్పారు కూడా, ఓం ప్రకాశన్ గారు అనుకుంటా, తన కార్ గురించి ఒక కళ వచ్చిందని చెప్పారు. సో మనకి దేని మీద అయితే బాగా ఇష్టం ఉంటుందో మైండ్ యొక్క టెండెన్సీ ఎలా ఉంటుందంటే అది పోతుందేమో అని భయాన్ని, ఏది ఇష్టమో అది కోల్పోతామన్న భయం ఉంటుంది కదా. పిల్లలు ఇష్టం చాలా, పిల్లలకి ఏమన్నా అయిపోద్దేమో అని భయం చూపిస్తుంది కదా. మన ఆలోచనలు చూసారా, వాళ్ళు బాగుండాలని కదా మనం కోరుకుంటున్నాం. మనకి డబ్బులు ఉన్నాయి అనుకోండి, డబ్బులు ఎవరైనా ఎత్తుకుపోతారేమో అని భయం ఉంటుంది. అంటే డబ్బులు ఎక్కువ ఉన్నా భయమే, డబ్బులు కావాలి ఉండాలి, వాళ్ళు అవి ఇంట్లో ఉంటే టెన్షన్, అయ్యి ఎలాగ వాటిని ఎవరైనా ఎత్తుకుపోతారేమో, ఎవరికి చెప్పకూడదు అనిపిస్తుంది, భయం వేస్తుంది, ఆ ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఇలాంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ మూలాను లేదంటే ఎవరన్నా మనల్ని అవమానిస్తారు, ఏదో ఒక రకంగా మనం హర్ట్ అయ్యాం అనుకుందాం, అంటే మన ఈగో హర్ట్ అయింది, వాళ్ళు మనల్ని చిన్న చూపు చూసారు అనిపించింది అనుకోండి, ఇలాంటివి కానీ ఎలా ఏవైనా సరే ఆటోమేటిక్ గా అంటే మనల్ని బాధ పెట్టిన ఏ విషయం అయినా కూడా తెలుసో తెలియకో మన లోపల కొంచెం అది చివుక్కుమంటది. వాటిని అలా వదిలేసామని అనుకుంటాం, నిజానికి మన మైండ్ వాటిని ఆలోచిస్తానే ఉంటది. ఎంతలాగా అంటే అయ్యే రాత్రి పూటలు సినిమాలుగా మారుతాయి. మనం ఇప్పుడు డే టు డే లైఫ్ లో చూసే మూవీ కంటే కూడా ఇంకా బాగా ఉంటది ఆ సినిమా. ఎంత బాగుంటది అంటే మనం ఇక్కడ చిన్న భయం అనుకుంటాం, అదొక పెద్ద సినిమా లాగా కనపడుతుంది. సినిమాలో చిన్న పాము చూస్తే కల్లో పెద్ద అనకొండ అవుతుంది అది కదా. సో అంత అంటే మన మైండ్ దాన్ని అంత బాగా ప్రొజెక్ట్ చేయగలుగుతుంది. సో ఈ సబ్ కాన్షియస్ లెవెల్ నుంచే సినిమా వాళ్ళు, డైరెక్టర్లు, వీళ్ళందరూ సినిమాలు తీసేది. వాళ్ళు ఆ ఆలోచనల్ని పంపిస్తారు, పదే పదే పంపిస్తారు. ఎంతలాగంటే కొంతమంది అంటే ఆ కళలో వచ్చే వాటిని సినిమాలుగా తీస్తారు. లేదంటే వాళ్ళకి కాన్షియస్ గా మేల్కొని ఉన్నప్పుడే అవి చక్కగా డిజైన్ చేయబడతాయి అన్నమాట. వాళ్ళకి అలాంటి క్రియేటివ్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ క్రియేటివ్ మైండ్ అంటారు. అందుకని మనం ఈ కాన్షియస్ మైండ్ తో క్రియేషన్ చేయలేము. ఈ సబ్ కాన్షియస్ ఆ డీపర్ మైండ్ లోకి వెళ్ళినప్పుడే ఏదైనా ఆలోచన మనకి కొత్త ఐడియాలు వచ్చేది. లేదంటే కథ రాయాలన్నా, పాట రాయాలన్నా, సినిమాలు తీయాలన్నా, అంటే ఆర్ట్, డ్రాయింగ్స్ వేయాలన్నా, కొత్త కళలు, ఈ లియోనార్డో డావిన్సీ వీళ్ళందరూ పెద్ద పెద్ద మోనాలిసా పెయింటింగ్ వేసిన ఆయన, వీళ్ళందరూ కూడా వాళ్ళ సబ్ కాన్షియస్ మైండ్ ని ట్యాప్ చేస్తారు. సో ఆ స్థాయికి వాళ్ళు వెళ్తారు కాబట్టి, అంత డీపర్ మైండ్ కి ఆలోచించగలుగుతున్నారు కాబట్టి వాళ్ళకి కొత్తగా ఏదైనా సృష్టించగలుగుతున్నారు, క్రియేషన్. సో ఈ ప్లేస్ బాగుంటే, అంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ప్రశాంతంగా ఉంటే అసలు మనకి ఏది కావాలంటే అది సులువుగా చేసుకోగలుగుతాం. చేసుకోగలటమే కాదు, మనం ఏదనుకుంటే అది మన దాకా కూడా రావటానికి మనకి ఇబ్బందులు లేకుండా అన్ని క్లియర్ అవుతాయి. అంటే మనం అనుకుంటాం ఒట్టి మన వైపు నుంచి ఎఫర్ట్ అంతా పెడుతున్నాము అని అనుకుంటాము, బట్ యాక్చువల్ గా అవతల వైపు అంటే యూనివర్స్ కూడా తన వైపు నుంచి కూడా ఎఫర్ట్ పెట్టుద్ది. మనం ఏ మనిషి కోసం వెతుక్కుంటూ వెళ్తాము, ఆ మనిషి మన దాకా రావటం జరగటం ఇలాంటివి ఫ్యూచర్ లో మీరు చూసే అవకాశం ఉంటుంది. మనం ఏదైతే కష్టపడి అంటే ఇది ఒక్కటి జరిగితే బాగుండు, ఈ పని అయిపోతే బాగుండు అనిపిస్తుంది, ఎదురొచ్చి చేసే రోజులు కూడా ఉంటాయి. ఎప్పుడు ముందు తలలో క్లియర్ అయిపోవాలి. తలలో అన్ని క్లియర్ అయిపోయి మొత్తం అన్ని మంచి జ్ఞాపకాలే ఉంచుకునే స్థాయికి మనం వెళ్ళాలి. వెళ్ళినప్పుడు వెనక్కి వెళ్ళి ఎప్పుడు తవ్వుకోవడం అనేది మానేస్తాం. ఓకేనండి. సో ఈ ప్రాక్టీసెస్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు చెప్పింది, నిన్న చెప్పింది లైఫ్ లాంగ్ ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు, చేస్తానే ఉండండి. క్లాసులకు వచ్చినా రాకపోయినా, మీరు వేరేవి ఏమైనా నేర్చుకున్నా ఇవి కంటిన్యూ చేయండి. సో ఈ రోజు ప్రాక్టీస్ అది. సో 5:56 అయింది టైము. చిన్నగా 5 minutes మెడిటేషన్ లాగా మనం జస్ట్ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేద్దాము అండ్ రాసుకుందాం. బుక్ పెన్ దగ్గర పెట్టుకోండి. కంఫర్టబుల్ గా కూర్చోండి, కాళ్ళు కదలకూడదు. అంటే మీరు బాసం బట్టలన్నా వేసుకోవాలి, లేదంటే కూర్చున్న చైర్ లో మీ కాళ్ళు చక్కగా నేలకి ఆనాలి. సో ఇంటెన్షన్ ఏంటంటే కాళ్ళు ఊగకుండా ఉండటానికి అన్నమాట. మీరు కూర్చున్న 2-3 నిమిషాలైనా కాళ్ళు కదలకుండా ఉంటారు. సో స్పైన్ స్ట్రైట్ గా పెట్టుకోండి. స్పైన్ ఈ కూర్చోవటం ఇబ్బంది, ఎక్కువసేపు మేము ఇలా కూర్చోలేము స్ట్రైట్ గా అనుకునే వాళ్ళు ఒక్కసారి ఈ పార్ట్స్ ని ఏవి, ఈ షోల్డర్స్ ని రిలాక్స్ చేయండి.
ఒకసారి స్ట్రైట్ గా చేతులు పైకి పెట్టి స్ట్రెచ్ చేయండి అండి, బాగా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేసి నెమ్మదిగా దింపేసేయండి ఇటువైపు నుంచి, అంటే అవతల వైపుల నుంచి దింపేసేయండి. ఆటోమేటిక్ గా ఈ ప్లేస్ అంతా కూడా సెటిల్ అవుతుంది. అది ఒక్కసారి చేసి చూడండి, పని చేస్తుంది. యాక్చువల్ గా అది నాకు పర్సనల్ గా నాకు అది బాగా అనిపించేది. సో ఈ ప్లేసెస్ రిలాక్స్ అయిపోతాయి, రిలాక్స్ అయిపోయి స్పైన్ కూడా ఆటోమేటిక్ గా స్ట్రైట్ గా అయినట్టు తెలుస్తుంది. స్ట్రైట్ అంటే మీరు ఎంత వరకు కూర్చోగలరో అంతవరకే, కంఫర్టబుల్లీ స్ట్రైట్. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం స్ట్రైట్ అనగానే నిటారుగా గట్టిగా మన బలవంతా వాడి కూర్చోవద్దు. మీరు 2 నిమిషాలు కూడా కూర్చోలేరు, అలా నొప్పి చేస్తుంది. నెమ్మదిగా చేసే కొద్దీ ఆటోమేటిక్ గా మీ బాడీ ఆ పొజిషన్ ఎత్తుక్కుంటది, ఏది మీరు ఎక్కువసేపు కూర్చోగలరు అనేది. బట్ ప్రయోగిస్తున్నాం అనమాట మనం ఇప్పుడు. సో నెమ్మదిగా గాలి తీసుకోవడం మొదలుపెట్టండి. కళ్ళు కాస్త ప్రశాంతంగా మూసుకొని గాలి తీసుకొని ముక్కుతో తీసుకుంటారు, నోటితో వదిలేసేయండి. ఎంత తీసుకోగలిగితే అంత, వీలైనంత, మీకు వీలైనంత. నెమ్మదిగా మీ కాంటాక్ట్, మీరు కూర్చునే చైర్, మీ బాడీ యొక్క కాంటాక్ట్ అబ్జర్వ్ చేయండి. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ మీరు ఏదో ఒక సర్ఫేస్ తో కాంటాక్ట్ అవుతున్నారు కదా, ఆ కాంటాక్ట్ అయ్యే ప్లేస్ లో మీ ఫోకస్ ని పెట్టండి. చుట్టూరా ఉండే శబ్దాలను గమనించండి. మీ చుట్టూరా మీ దాకా వస్తున్న శబ్దాలని వినే ప్రయత్నం చేయండి. అవి చిన్నవైనా పెద్దవైనా, దూరం దగ్గర, ఏవైనా సరే మీ దాకా వస్తున్నది ఎఫర్ట్లెస్ గా మీ దాకా వస్తున్న శబ్దాన్ని జస్ట్ వినండి. జస్ట్ శబ్దంగానే వినండి, జస్ట్ లైక్ ఏ సౌండ్. దాన్ని మళ్ళీ దానికి ఇది ఆలోచన వద్దు, మీనింగ్ ఎతకద్దు. మీరు ఓన్లీ జస్ట్ ఆ సౌండ్ ని తీసుకుంటున్నారు అంతే. నెమ్మదిగా మళ్ళీ మీ ధ్యాసని శ్వాస పైకి తీసుకురండి. బ్రీత్, మీరు గాలి పీల్చుకున్నారు కదా, దాని మీదకి తీసుకురండి. మీరు సహజంగా పీల్చే గాలిని జస్ట్ అబ్జర్వ్ చేయండి. కనీసం 3-4 శ్వాసలు జస్ట్ చూడగలిగినా చాలు. గాలి మనం పీల్చుకుంటున్నామని అనుకుంటున్నాం, కానీ మనం నిద్రపోయేటప్పుడు, వేరే పనులు చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఎప్పుడు గాలి పీల్చుకుంటూనే ఉన్నాం. అంటే మన ప్రమేయం లేకుండా జరుగుతుంది శ్వాస అనేది. మన శరీరంలో మనకంటే ఇంటెలిజెంట్, హయ్యర్ ఇంటెలిజెన్స్ పనిచేస్తుంది. అందుకనే
ఈ శ్వాస అనేది ఎప్పుడు ఆగకుండా జరుగుతుంది. సో మీరు దాన్ని చూస్తున్నారు అంతే. చూడండి, శ్వాస జరుగుతూ ఉంటది, మీరు దాన్ని జస్ట్ చూస్తున్నారు. నెమ్మదిగా సౌండ్స్ మీద ఫోకస్ పెట్టండి. శబ్దాలు మీ చుట్టూరా మీ దాకా వస్తున్న శబ్దాలు వినండి. చైర్ కి మీ బాడీకి ఉన్న కాంటాక్ట్ ప్లేస్ ఉంది కదా, అక్కడ ఫోకస్ పెట్టండి. మీరు కూర్చున్న చోట మీరు ఏదో ఒక దాంతో కాంటాక్ట్ అయ్యి ఉండి ఉంటారు కదా, ఆ కాంటాక్ట్ ఏరియాని జస్ట్ ఫోకస్ పెట్టండి. మీ ఫేస్ మీదకి చేతుల మీదకి సన్నగా గాలి తగులుతూ ఉండి ఉంటది. గాలో, వేడో, చలో, ఏదో ఒకటి, దాన్ని గమనించండి. అంటే ఎక్స్పోజ్ అయిన స్కిన్ మీద ఏదో ఒకటి తెలుస్తూ ఉంటుంది. గాలి గాని, ఫ్యాన్ ఉంటే గాలి గాని, చల్లగా ఉంటే వాతావరణం ఆ చలి గాని. సో దాన్ని అబ్జర్వ్ చేయండి. గాలి ఒకసారి నిండా తీసుకుని మళ్ళీ ప్రశాంతంగా నోటితో వదిలేసి నెమ్మదిగా మీరు కంఫర్టబుల్ గా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు రెడీ చేసుకుంటూ కళ్ళు తెరవండి. సో ఈ టెక్నిక్ వాడచ్చు. 3, 2, 1 అని స్లోగా. ఈ 3, 2, 1 అనేటప్పుడు మీ బాడీని అలర్ట్ చేస్తున్నారు అనమాట, కళ్ళు తెరుస్తున్నాను అని. మీ మైండ్ ని, మీ బాడీని మీరే అలర్ట్ చేసుకుని కళ్ళు తెరవాలి. సో బుక్, పెన్ను తీసుకోండి. నిన్న రాసినట్లుగానే ఈ రోజు వీలైనన్ని మంచి విషయాలు మీరు నిన్న రాసినప్పుడు పాత పాతవి గుర్తొచ్చి రాసి ఉండి ఉంటారు. ఈ రోజు కూడా అలాగ రాయొచ్చు. నిన్న జరిగిన మంచి విషయాలు కూడా రాసుకోవచ్చు. మొత్తం దానికి రూల్ ఏమీ లేదు. అది మంచి విషయాలు మీకు ఈ రోజు మంచిగా, అంటే మీరు వాటిని మీరు బ్లెస్సింగ్స్ గా భావిస్తున్నారు. ఈ రోజు ఈ విషయం జరిగింది, ఈ రోజు మంచిగా జరిగింది, మొన్న ఇలా జరిగింది, ఏదైనా సరే మంచి విషయాలను మీరు ఫోకస్ పెట్టినప్పుడు మీ మైండ్ ఎటన్నా వెళ్ళనివ్వండి ఫ్రీగా. వచ్చిన ప్రతిదాన్ని గుర్తు రాయండి చక్కగా. రాసేటప్పుడు కారణం రాయాలి. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ బికాస్ ఆఫ్ దెమ్ అని చెప్పి అక్కడ రీజన్ రాసుకోండి. ఎందుకు మీరు థ్యాంక్ఫుల్ గా ఉన్నారు ఫ్యామిలీకి, ఎందుకు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నారు. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ మై పోస్టింగ్. మీరు ఏదైనా జాబ్ లో మంచి పోస్టింగ్ లో ఉన్నారనుకోండి, రీజన్ రాయండి. ఆ పోస్టింగ్ వలన మీకు ఏం మంచి జరిగిందని మీరు థ్యాంక్ యూ చెప్తున్నారు, రీజన్ రాయండి. చాలా ఉంటాయి కదా రీజన్స్, అనిపిస్తే ఒకటి ఈ రోజు రాసుకోండి. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ ఎస్టర్డేస్ వెదర్ అని రాసామనుకోండి, నిన్నటి వాతావరణం బాగుంది అనుకో మీకు, మబ్బుగా, చల్లగా. ఎందుకు, ఏమిస్తుంది మీకు వెదర్ అలా ఉంటే, అది రాయండి. మీరు మీ ఆ వీలైనంత వ్యక్తపరిచే ప్రయత్నం అన్నమాట. ఆ కారణం మనం గనక రాయగలిగితే
ఆ థ్యాంక్ఫుల్నెస్ ఇంకా డీపెన్ అవుతుంది. ఐఎమ్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ గోయింగ్ టు వెకేషన్ అని రాసామనుకోండి, బయటకు వెళ్తున్నందుకు థ్యాంక్ యూ. ఎందుకు? ఆ రీజన్ ని రాయండి. డబ్బుల గురించి కానీ దేని గురించి కానీ థ్యాంక్ఫుల్, ఏమన్నా మంచి విషయాలు జరిగి లేదంటే మీరు రాయాలనుకున్నప్పుడు కూడా కారణం రాయండి. ఆ డబ్బులు మీకు ఏం సంతోషాన్ని తెచ్చిపెట్టాయి. మీ ఆరోగ్యానికి సంబంధించి కూడా రాసుకోండి, మీకు మంచిగా అనిపించినవన్నీ. మీ హెల్త్ ఎలా సపోర్ట్ చేస్తుందో, మీ కళ్ళు, మీ చేతులు, కాళ్ళు. వేరే ఏవన్నా గుర్తు తెచ్చే ప్రయత్నం చేస్తున్నా సరే, మీరు మీ ఎఫర్ట్ అంతా కూడా మంచి విషయాలే గుర్తు తెచ్చుకోవాలి. ఫోకస్ అంతా దాని మీదే పెట్టండి. ఒక దాని గురించి గుర్తొచ్చేటప్పుడు బహుశా ఒక్కొక్కసారి దానిలో ఉన్న నెగిటివ్ గుర్తొచ్చే అవకాశం ఉంటుంది. అయినా కూడా కానీ నేను ఇది కాదు కదా గుర్తు తెచ్చుకోవాల్సింది అని చెప్పి మళ్ళీ వెంటనే మీ ధ్యాసని తెచ్చేయండి, వీటి వైపుకి తెచ్చేయండి. మనం ఎలాగ మెడిటేషన్ లో మనకి ఏది కావాలంటే దాని మీదకి ధ్యాస పెడుతున్నామో, అలాగే మీ ఫోకస్ ని పూర్తిగా దీని వైపు మరల్చండి. ఎఫర్ట్లెస్ గా గుర్తొచ్చే మంచి విషయాలు అన్ని రాసుకోండి. ఏదైనా టఫ్ సిచ్యుయేషన్ ఉంటే దానిలో నుంచి ఇప్పుడే రాయాలని ప్రయత్నించద్దు. కొన్ని రోజులు ఇలా సెట్ చేసిన తర్వాత మనం మన మైండ్ ని నెమ్మదిగా నెగిటివ్ సిచ్యుయేషన్స్ ని ఎలా హీల్ చేసుకోవాలనేది రాసుకోవచ్చు. ఫస్ట్ అయితే మీ లైఫ్ లో ఆల్రెడీ ఎన్నో జరుగుంటాయి, కాకపోతే మనం అటువైపు మన దృష్టి మళ్ళించాల. మనం ఏంటంటే నెగిటివ్ జరిగింది ఒకటి ఉంటే రోజు మొత్తం మనం అదే ఆలోచిస్తాం. ఇంతకీ కళ్ళ ముందు జరుగుతున్న ఎన్నో మంచి విషయాలు ఉంటాయి, వాటిని గమనించం, వాటిని వదిలేస్తాం. అవి ఎలాగో బాగానే జరుగుతున్నాయి కదా అని చెప్పి వాటిని వదిలేస్తాం. కానీ నిజానికి గుర్తించాల్సింది వాటిని కదా. అన్ని బాగున్నాయని గుడికెళ్ళి థ్యాంక్ యూ చెప్పుకునేది ఎంతమంది? కష్టాలు వచ్చినప్పుడు మాత్రం సిన్సియర్ గా మనం ఫస్ట్ గుడికి వెళ్ళిపోయి దండం పెట్టుకుంటాం కదా. ట్రబుల్ ఉన్నప్పుడు దేవుడు వెంటనే గుర్తొస్తాడు. అన్ని బాగా ఇచ్చాడు, చక్కగా భోజనం చేస్తున్నాము, హాయిగా నిద్రపోతున్నాము, హెల్త్ బాగుంది, థ్యాంక్ యూ దేవుడా అని ఈ రోజన్నా చెప్పుకుంటామా? చాలా తక్కువ జరిగి ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం అది మళ్ళీ తీరేదాకా దేవుడు తప్ప నాకు ఇంకెవరు వద్దు. సో ఇక్కడ మనం పెట్టే ఎఫర్ట్ ఏంటంటే జరిగే ప్రతి మంచి విషయాన్ని గుర్తు తెచ్చుకుని పదే 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 గుర్తు తెచ్చుకుంటాం, థ్యాంక్ యూ చెప్పుకుంటా ఉంటాం. 6:30 దాకా రాయటం మీద ఎఫర్ట్ పెడదాం. ఎందుకంటే ఆ మన మధ్యలో డౌట్స్ అడిగినప్పుడు మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని అనిపిస్తుంది. వాళ్ళు ఏంటంటే పాపం దీని మీద ఫోకస్ పెట్టలేరు, మీరు చెప్పేది వినాలని ఉంటుంది. సో మనం 6:30 దాకా మాత్రం ఫోకస్ దీని మీదే పెట్టండి. ఈ 15 మినిట్స్ ఎట్టి పరిస్థితుల్లో అందరూ రాయండి. ఇక్కడ దాకా వచ్చినందుకు పొద్దున్నే మనం ఇది ఇంపార్టెంట్ అన్నిటికంటే అని కూర్చుంటున్నాం కదా. సో ఇక్కడ రాయటం అన్నిటికంటే ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. ఒకసారి క్లాస్ అయిన తర్వాత మళ్ళీ మనం ఈ బుక్ తీయటానికి చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మిగతా పనులు చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తాయి. లేదంటే ఎవరో ఒకటి పిలుస్తారు క్లాస్ అయిపోయింది కదా అని మనం నో చెప్పలేము. అప్పుడు లేదు నేను రాసుకుంటాను అని అనలేము. దానికంటే మనం కంప్లీట్ చేసేద్దాం. 6:30కి మీరు ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. అది కూడా దీని రిలేటెడ్ గా
అడిగే ప్రయత్నం చేయండి అండి, రిలేటెడ్ గా రాసే వాటి గురించి. ఒక్క వారం రోజులు టు 10 రోజులు కంటిన్యూస్ గా ఎఫర్ట్ పెడితే మీ డౌట్స్ మీకే క్లియర్ అయిపోవడం కూడా మీరు చూస్తారు. అంటే మీకు ఆన్సర్ మీకే తెలుస్తుంది, మీరు అడగాలనుకున్నది చాలా వరకు. అలా కూడా అవ్వనప్పుడు మీరు నెమ్మదిగా మమ్మల్ని అడుగురు కానీ. నేచర్ ఇష్టం ఉన్న వాళ్ళు నేచర్ గురించి కూడా రోజు ఒక మంచి విషయం రాసుకోండి. మీకు సంతోషాన్ని ఇచ్చే విషయాలు, పువ్వులు, మొక్కలు, చెట్లు, పచ్చదనం, ప్రకృతిని ఇష్టపడే వాళ్ళు, నీరు, సముద్రం, ఆకాశం, నక్షత్రాలు, చీకటి, వెలుతురు, వెన్నెల, మీకు ఏది అదొక అద్భుతం అనిపిస్తుందో, లేదంటే మీకు హాయిగా అనిపిస్తుందో వాటి గురించి కూడా రాయండి. మనకే తెలియదు మనకి ఎన్నో ఉన్నాయి ఇష్టమైన విషయాలని తెలుస్తుంది. ఫోకస్ అంతా మీ పైనే పెట్టుకుని నాకేం ఇష్టం అనుకుంటూ వెళ్తారు. ఈ వెళ్ళే ప్రయత్నంలో మీ గురించి మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. మీ మీద మీకు ఒక క్లారిటీ వస్తుంది, అసలు మీరు ఎలాంటి మనిషి అనేది కూడా. మనకి ఇన్నాళ్ళు తెలియని విషయాలు కూడా చాలా తెలుస్తాయి మన గురించి, మీ గురించి. మీరు గమనించే విధానం మారుతుంది అన్నిటినీ. రిలేషన్షిప్స్ అంటే మనుషులు, మీ నైబర్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్, వీళ్ళందరి గురించి కవర్ చేయొచ్చు. చిన్నప్పుడు స్నేహాలు, ఇప్పటి స్నేహాలు, మీరు ఎక్కడెక్కడైతే పనిచేశారో అక్కడికి సంబంధించిన వాళ్ళ గురించి, ఇంట్లో జరిగిన ఫంక్షన్స్, మీ లైఫ్ లో జరిగిన పెద్ద పెద్ద విషయాలు, చిన్న చిన్న సంతోషాలు, అన్ని అన్ని రాసుకోండి. మీకు సంతోషాన్ని ఇచ్చే ప్రతి పెద్దది చిన్నది అని లేకుండా ప్రతి విషయాన్ని.
మీకు ఇష్టమైన ప్యాషన్స్ గురించి రాసుకోండి. మీకు ఇష్టమైన మీరు న్యాచురల్ గా సహజంగా మీరు అట్రాక్ట్ అయ్యే కళలు, మీకు నేర్చుకున్నవి నేర్చుకోవాలనిపించేవి వాటి గురించి మంచి విషయాలు రాసుకోవచ్చు. మీకు ఇష్టమైన ఆర్ట్ ఫామ్స్ గురించి రాయొచ్చు. మీకు మ్యూజిక్ ఇష్టం ఉంటే మ్యూజిక్ గురించి రాయండి. పర్టికులర్ గా దానిలో ఏమి ఇష్టమో వాటి గురించి రాయండి. మీకు ఇష్టమైన పాట గుర్తు తెచ్చుకుని రాయొచ్చు. మీరు అభిమానించే వాళ్ళ గురించి రాయొచ్చు. యాక్టర్స్ అయినా ఏ ఫీల్డ్ అయినా సరే. మన గురించి మనకి ఎంత తెలిస్తే అంత మీనింగ్ఫుల్ గా మారుతుంది జీవితం. అంటే అర్థవంతంగా అనిపిస్తుంది. లేకపోతే అది ఎందుకు చేస్తున్నాం ఏం చేస్తున్నాం అనేది ఒక్కొక్కసారి మనకి క్లారిటీ ఉండదు, అర్థం కాదు. మన గురించి మనకు పూర్తిగా అర్థమైనప్పుడు మనం అన్నిటితో కంఫర్టబుల్ గా ఉంటాం. జాబ్ కి సంబంధించి మంచి విషయాలు రాసుకోవచ్చు. 10 ఒకవేళ ఎవరైనా రాసుంటే ఇంకా రాయాలని ఉంటే ఆ ఫ్లో ఏం కట్ చేయొద్దు, రాయండి రాయగలిగే వాళ్ళు. బట్ 10 అయితే కంపల్సరీ రాయాలి. ఇంకా ఎక్కువ రాసుకోవాలని ఉంటే టైం ఉంది కాబట్టి రాసుకోండి. ఇప్పుడు ఇది 6:20 అవుతుంది, ఇంకో 10 నిమిషాలు ఉంది. సో రాసేసిన వాళ్ళు మాకు ఇవి 10 అయితే కంప్లీట్ చేసాము, ఎండ్ చేయాలనుంది ప్రాక్టీస్ అనుకునే వాళ్ళు చక్కగా ఒక్కొక్క దానిలోకి వెళ్ళి పైకి గాని మనసులో గాని చదువుకుంటూ మీరు ఫస్ట్ దేని రాస్తారో అది చదవండి. మనస్ఫూర్తిగా అనేది న్యాచురల్ గా ఇంటెన్షన్ రావాలి కాబట్టి నేను స్టార్టింగ్ చెయ్యి గుండె మీద పెట్టుకుని ఇక్కడ నుంచి వస్తుంది మీ భావన. ఫీలింగ్స్ ఎప్పుడు ఇక్కడ క్రియేట్ అయ్యేది కాబట్టి ఇక్కడ నుంచి మనస్ఫూర్తిగా చెప్పండి. ఆ ఫీల్ అవుతూ చేసేటప్పుడు కొంచెం నాటకీయంగా అనిపిస్తుంది కొన్ని రోజులు. ఏ అంటే మనం చాలా ఎఫర్ట్ పెడుతున్నాం కదా, కానీ చెయ్యగా చెయ్యగా అదే మీ నిజంగా మారుతుంది. ఫస్ట్ లో అలా అనిపించినా కూడా చెయ్యగా చెయ్యగా మీరు న్యాచురల్ గా వీలైనంత ఫీలింగ్ ఇంక్రీజ్ అవుతుంది వెళ్ళే కొద్దీ. సో ఫస్ట్ ఎఫర్ట్ పెట్టండి, కొంచెం ఏం పర్వాలేదు పెట్టి మనస్ఫూర్తిగా దాన్ని ఆస్వాదిస్తున్నారు, సంతోషిస్తున్నారు, దాని గురించి మీకు ఎంతో కృతజ్ఞత భావం వస్తుంది దాన్ని చూస్తుంటే. సో ఇక్కడ ఈ మెజర్ ఒకటే అండి కొలత. మీరు వెళ్ళే కొద్దీ మీ ఫీలింగ్స్ ఇంక్రీజ్ అవ్వాలి. ఫీలింగ్ ఎంత ఇంక్రీజ్ అయితే గ్రాటిట్యూడ్ అంత ఇంక్రీజ్ అవుతుంది. గ్రాటిట్యూడ్ ఎంత ఇంక్రీజ్ అయితే మీ జీవితంలో మార్పులు అంత వేగంగా జరుగుతాయి. అంతే. కొలత ఏంటి అంటే మీరు ఎంత ఫీలింగ్ పెట్టగలుగుతున్నారు నిజాయితీగా అనేది. నిజాయితీగా అనేది వెళ్ళే కొద్దీ వస్తుంది. ఫస్ట్ లోనే మనం పెట్టేయలేము ఎక్కువ ఎఫర్ట్. ఫస్ట్ లో మనకి కొంచెం డ్రైగా అనిపిస్తుంది, కానీ చేసే కొద్దీ ఇక్కడ నుంచే అన్ని కంట్రోల్ చేయబడతాయి నెమ్మదిగా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. మేడం, దిస్ ఇస్ శ్వేత ఫ్రమ్ నల్గొండ. చెప్పండి అండి. మేడం, మీరు చెప్పినట్టుగా పాయింట్స్ పాయింట్అవుట్ చేస్తున్నాను, బట్ నేను రాయలేకపోతున్నాను. అంటే ఆ గుడ్ థింగ్స్ అనేవి, ఐ మీన్ దీంట్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ, సరిగ్గా నాకు నేనుగా రాయలేకపోతున్నాను. సో కంపల్సరీ 10 పాయింట్స్ రాయాల్సిందేనా? రాయాలి ఎలా రాయాలి. నేను బయటపడాలి? ఐ మీన్ ఎలా థింగ్స్ అనేవి ఎలా రాయగలగాలి? ఎఫర్ట్ పెట్టండి, కొంచెం కష్టం, కొన్ని రోజులు ఎఫర్ట్ పెట్టాలి మీరు. ఓకే, ఓకే మేడం, ట్రై చేస్తాను. శ్వేత గారు, మీరు అదృష్టవంతురా దురదృష్టవంతులా? అదృష్టవంతురాలనే సార్. ఎలా? Because of supporting my family and my parents, everything. But some days ఒక past నిమిషం. బట్ అనేది వస్తుంది కదా,
దాన్ని ఆపేయండి. ఓకే. బికాస్ ఆఫ్ ద సపోర్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, పేరెంట్స్ అండ్ అని అంటున్నారు కదా, దాన్ని కంటిన్యూ చేయండి. బట్ అనేది మీరు ఆపేసేయాలి. మన ప్రయత్నం వల్ల ఇదే. మీరు అదృష్టవంతులు అనేసి మనకి మనం నమ్మం. ఏంటంటే అదృష్టాన్ని పూర్తిగా అనుభవించే లోపే మనకి దురదృష్టం వెన్నంటే ఇదిగో నేను కూడా ఉన్నాను అనేసి అంటుంది. మన ఫోకస్ అంతా ఆ దురదృష్టం మీద పోతుంది. నేనేం చెప్తున్నాను, మేమందరం ఏం చెప్తున్నాము అని అంటే, ఈ అదృష్టం అనేది ఉంది చూసారా, దాని గురించి మీరు వీలైనంత ఎక్కువ ఆలోచించండి. పేరెంట్స్ మీద రాయండి, ఫ్యామిలీ గురించి రాయండి మంచి విషయాలు. ఈ రోజు నెమ్మదిగా ఇంకొన్ని యాడ్ ఆన్ అవుతా ఉంటాయి. ఫ్యామిలీ గురించి కొన్ని ఎక్కువ విషయాలు రాసుకోండి ఈ రోజు. మీరు వర్కింగ్ అండి? ఎస్ మేడం, వర్కింగ్. ఓకే, మీ వర్క్ ప్లేస్ లో మీ ఫ్రెండ్షిప్స్ గురించి అన్నిటి గురించి మీరు వెతకండి. వెతుకుతూ ఉంటే గుర్తొస్తా ఉంటాయి. ఎఫర్ట్ పెట్టండి. అంటే ప్రిడామినెంట్ గా నెగిటివ్ గుర్తొస్తున్నాయి ఏవో మీకు కదా. సో అది కంట్రోల్ చేయండి, ఏం పర్వాలా. అంటే మనం కొన్ని రోజులు దాన్ని ఆపుతున్నాం, పక్కన పెడుతున్నాం అంతే. ఓకే, మనం తీసుకున్నప్పుడే అది ఇంపార్టెంట్, మనం తీసుకున్నప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. సో ఇక్కడ అది చేస్తున్నాం అంతే. ప్రస్తుతం మీరు అవి తీసుకోవట్లా, మీరు ఓన్లీ మంచి విషయాన్ని వెల్కమ్ చేయండి. మీరు ఇప్పుడు బ్రతికి బట్ట కట్టారు అని అంటే, మీరు ఎంత మంది కంటే ఎక్కువ అదృష్టవంతులో మీకు అర్థమవుతుందా? నేను మీ డీటెయిల్స్ లోకి వెళ్లకుండానే చెప్తాను. మనం అందరం కోవిడ్ ని చూసాం. కోవిడ్ నుంచి మనము బ్రతికి ఉన్నాం, మాట్లాడగలుగుతున్నాం. మీకు ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, మీ ఫోను ల్యాప్టాప్ ఏదో ఉంది. అది లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఒక ఉద్యోగం చేస్తున్నారు అనేసి చెప్పారు. మీకు ఒక పేరెంట్స్ ఉన్నారు, మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. పేరెంట్స్ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మనం ఏమంటే, మనము వచ్చిన దాన్ని వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వెన్ వి టేక్ ఫర్ గ్రాంటెడ్, గ్రాటిట్యూడ్ గోస్. సో మనకి ఏమైతుందంటే, నాకు ఇది ఉంది కానీ ఇదిగో మా అబ్బాయి నన్ను సరిగ్గా పలకరించట్లా, నేను ఇంత నాకు పిల్లలందరూ మంచిగా ఉన్నారు కానీ నా దగ్గర ఎవరు వచ్చి కూర్చోవడల్లా. నా దగ్గర అంటే మనకి ఉండే కంప్లైంట్స్, నాకు టీవీ ఉంది, టీవీలో ఛానల్స్ ఉన్నాయి, టాటా స్కై ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, కానీ నాకు ఏది రావడం లేదు. జీ5 లో సబ్స్క్రిప్షన్ అయిపోయింది. వాట్ వి ఫోకస్ ఆన్ ఈజ్, మనమంతా మన దగ్గర లేని దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. నేను చెప్తున్న దాన్ని అర్థం చేసుకోండి. మనం అందరం కూడా ఆల్మోస్ట్ మన మైండ్ ఎలా హ్యాబిచ్యుయేట్ అయిపోయింది అని అంటే, మనకి ఈ రోజు మంచం ఉంది, పరుపు ఉంది, దుప్పటి ఉంది, ఎవ్రీథింగ్ బాగుంది, కానీ దిండు సరైన ఎత్తులో లేదు అనే దాని మీద కంప్లైంట్. దాని మూలన మనకి నిద్ర రావడం. అంటే మనకు అంతకు ముందు వీటి కోసం చాలా చాలా అర్రులు చాచుంటాం, చాలా చాలా అడిగుంటాం. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని అంతా వీఆర్ టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. మనకి ఒక్క విషయం చూడండి, హూ ఎవర్ హ్యాస్ గ్రాటిట్యూడ్ దే విల్ బి గివెన్ మోర్. ఎవరికైతే గ్రాటిట్యూడ్ భావన ఉంటుందో వాళ్ళకి ఎక్కువ ఇవ్వబడతాయి. మనం ఇది చూడకుండా నాకు దిండు ఎత్తు చాలలేదు అనే దాన్ని, లేకపోతే నేను సింపుల్ జస్ట్ ఏదో కాకతాళీయంగా వచ్చిన ఎగ్జాంపుల్స్ చూస్తున్నాను. మనకి అన్ని ఉన్నాయి కానీ మనకి ఏది లేదో దాని గురించి మైండ్ చేస్తా ఉంటది. అంటే నాకు అన్ని ఉన్నాయి, టాటా స్కై ఉంది, ఇది అమెజాన్ ప్రైమ్ ఉంది, నెట్ఫ్లిక్స్ ఉంది, ఈటీవీ విన్ యాప్ ఉంది, ఇక 100 యాప్లు ఉన్నాయి, కానీ నాకు ఫలానా ఫలానా ఇది లేదు.
నాకు అన్ని మంచిగా ఉన్నాయి, ఫోను మంచిగా లేదు, లేకపోతే నాకు వాచ్ మంచిగా లేదు, నాకు చెప్పులు మంచిగా లేవు. వాట్ ఈస్ ఇర్కింగ్ యువర్ మైండ్? మన మైండ్ లో ఏది గూడు కట్టుకొని పోయిందో ఒక్కసారి ఆలోచించండి. మన దగ్గర ఇన్ని అదృష్టాలు ఉన్నా, నాకు ఉండడానికి ఒక ఇల్లు ఉంది, ఆ, చక్కగా వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి, వీటన్నిటి గురించి మనం ఆలోచించడంలా మన దగ్గర ఏదైతే లేదో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం. అది కూడా నెగిటివ్ గా ఆలోచిస్తున్నాం. అంటే అబ్బా వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి కూర్చుంటే బాగుండు కదా, లేకపోతే నాకు ఈ Z5 కూడా వచ్చేసి ఉంటే బాగుండు కదా, లేకపోతే నాకు ఈ దిండి ఎత్తు అయితే బాగుండు కదా అని మనము ఆలోచిస్తున్నాం. కానీ అని ఎప్పుడైతే మనం అంటామో అప్పుడు మనం గ్రాటిట్యూడ్ ని ఆపేస్తున్నాం. నాకు అన్ని బాగున్నాయి కానీ అని ఎప్పుడైతే మనం మొదలు పెడతాం, మనం అందరం మొదలు పెడతాం అవునా, నాకు అన్ని బాగున్నాయి కానీ ఏదైతే లేదో దాన్ని హైలైట్ చేస్తాం. ఏమి బాగున్నాయి అని రాయాలి అని నేను చెప్తున్నాను, ఏమి బాగోలేదో అని. ఎందుకంటే అది మైండ్, మన మైండ్ దాన్నే చూస్తుంది కదా. మన దృక్కోణాన్ని, మన ఫోకస్ ని మార్చాలి. మీరు అసలు మీ మీరు ఏ క్లాస్ అంటే, హై క్లాసా, లో క్లాసా, లోయర్ మిడిల్ క్లాసా, దాని గురించి సంబంధం లేదు. మీరు మంచిగా మాట్లాడుతున్నారు, మంచిగా మాట మాట్లాడగలుగుతున్నారు, లేకపోతే మీ చేతిలో ఫోను ల్యాప్టాప్ ఉంది, మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉంది, మీరు మాట్లాడగలుగుతున్నారు అని అంటే యు ఆర్ టాప్ మోస్ట్ క్లాస్. కాకపోతే మనం ఎప్పుడు మనం మిడిల్ క్లాస్ అని అనుకుంటామని అంటే మనకంటే పైన ఎవరో ఉన్నారు అని మనం భ్రమించి వాళ్ళ గురించి ఆలోచిస్తూ మనం మిడిల్ క్లాస్ అనుకుంటాం. ఈ కంపారిజన్ మనము ఇదిగో ఆఫ్రికాలోనో, సొమాలియాలోనో, టాంజానియాలోనో ఎవరైతే అన్నము ఇదిగోండి చెత్త కుప్ప నుంచి తీసుకుని తింటారో వాళ్ళతో కంపేర్ చేసుకోం. సో మనం చూసే దృక్కోణాన్ని మార్చండి, మీ లైఫ్ మారిపోబోతుంది ఎప్పుడు మనం సరిగ్గా చూసే దృక్కోణాన్ని మార్చినప్పుడు. సో 6:30 అవ్వబోతుంది. ఒకసారి ప్రాక్టీస్ థ్యాంక్ యూ సార్. కంప్లీట్ మేడం చేసేసిన వాళ్ళు ఒకసారి అన్ని థ్యాంక్ యూ చెప్పుకోండి మనస్ఫూర్తిగా 3 సార్లు స్లోగా థ్యాంక్ యూ చెప్పండి. అది చెప్పేటప్పుడు హార్ట్ నుంచి వస్తున్నట్టుగానే చెప్పండి. కొన్ని రోజులు చేయగా తిరిగా తెలుస్తుంది. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీరు హార్ట్ నుంచి కనెక్ట్ అయ్యే చెప్తున్నట్టు మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ అలా ఎందుకు రావట్లేదు, నాకు డ్రైగా అనిపిస్తుంది అలా అనుకోవద్దు. ఎఫర్ట్ పెట్టండి. మనం ప్రయత్నిస్తే అవ్వందంటూ ఏది లేదు. మనం మన సిన్సియర్ ఎఫర్ట్ పెట్టి చేస్తే సరిపోతుంది. వెళ్ళే కొద్దీ కనెక్ట్ అవుతారు, టాపిక్స్ ఇంకా డీప్ గా వెళ్తాయి. వెళ్ళే కొద్దీ మీకే ఆ చేంజెస్ తెలుస్తూ ఉంటాయి. వీలైతే మనకి ఇప్పుడు ఆ క్లాస్ అయిపోయింది, వీలైతే మీరు ఏం నేర్చుకున్నారో మిగతా వాళ్ళకి చెప్పండి. ఆ చెప్పేటప్పుడు మీరు కూడా ఆలోచిస్తారు, నేను ఎంత అదృష్టవంతురాలిని లేకపోతే నేను ఎంత అదృష్టవంతుణ్ణి అనేది. మీకు రాయడం ఎప్పుడైనా రాయడం డిఫికల్ట్ అనుకోండి, మీరు ఆలోచించండి, అసలు నేను అదృష్టవంతున్నా కాదా, నేను అదృష్టవంతుణ్ణి అవునా కాదా అనేది ఆలోచించుకోండి. మీరు బహుశా అదృష్టాన్ని మొత్తాన్ని చుట్టి మీ ఎక్కడో బయటపడేశారో, లేకపోతే మీ అదృష్టాన్ని అంతా చుట్టి మీ కింద కనపడనీయకుండా చేస్తున్నారేమో. ఏం చేస్తున్నారు? మీ దురదృష్టాలనే లెక్క పెట్టుకుంటున్నారు. నాకు ఇది ఉంటే బాగుండు, నాకు ఇదైతే బాగుండు, నాకు ఇలా చేస్తే బాగుండు, ఇదిగో పక్కన వాడికి ఇంత ఎక్కువ వచ్చింది నాకు తక్కువ వచ్చింది, నేను మంచి కుటుంబంలో పుట్టుంటే బాగుండు. ఇట్లాంటివన్నీ మనము ఏమి మన చేతుల్లో లేవు వాటి గురించి తలచుకుని అంటే మన చేతుల్లో ఉంటే మనకి అసలు ప్రాబ్లమే ఉండదుగా. పక్కన వాళ్ళు అంతా బాగుంది కానీ మనం అంతా తీసుకెళ్లి మన దురదృష్టం అంతా ఆలోచిస్తే 99% ఎక్కడ పెడతాము అని అంటే పక్కన వాళ్ళు బిహేవియర్ గురించి పెడతాం, పక్కన వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం గురించి పెడతాం, లేకపోతే నాకు మా తల్లిదండ్రులు అన్యాయం చేశారు, సరిగ్గా నాకు ఇది ఇవ్వలేదు అనే దాని గురించి ఆలోచించి పెడుతూ ఉంటాం. ఆర్ ఓన్లీ మన కంప్లైంట్స్ అన్నీ కూడా మన చేతుల్లో ఉన్న వాటి మీద ఉండవు, మనల్ని మనం సమర్థించుకుంటాం కదా.
మనమంతా ఇదిగో నాకు ఇలా అన్యాయం జరగకుండా ఉండుంటే బాగుండేది అనేసి మనము మన చెయ్యలేని వాటి గురించి ఆలోచిస్తూ మనము చేస్తాం. అంటే గుర్తు కూడా తెచ్చుకోవద్దు, అసలు అవసరం లేదు అని అనుకుని మీరు ఎఫర్ట్ దీని మీద పెట్టండి. ఎంత సులువుగా ఆ సిచ్యుయేషన్స్ అన్ని కూడా జస్ట్ ఇలాగా మనకి పొగలాగా మారిపోవటం చూస్తారు మీరు. ఫోకస్ ఎప్పుడు మంచి మీద వాటి మీదే పెడుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా ఈ రోజు మొత్తం మంచివే చూస్తారు, మంచివే వింటారు, మంచివే మాట్లాడండి. రేపొద్దున రాసుకోవటానికి మీకు కంటెంట్ తయారవ్వాలంతే. రేపొద్దున రాసుకోవటానికి మీరు వెతుకుతున్నారు కదా, సో ఫోకస్ అంతా దాని మీదే పెట్టండి. మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు దాని మీదే పెట్టండి. చూడండి, మీరు ఏదైతే ఇన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందో అవి నెమ్మదిగా అవి చెప్పబడిపోవటం చూస్తారు. అవి వాటంతటా చాలా వరకు క్లియర్ అయిపోతాయి. మనం ఎక్కువ దృష్టి పెట్టాం కాబట్టి అవి ఇంకా ఎక్కువ ట్రబుల్ చేస్తున్నాయి మనల్ని. సో ఫోకస్ అంతా అన్ని మంచి విషయాలపైనే. మనం ఎందుకు అదృష్టవంతులం, వై వై హ్యావ్ టు వై వీ హ్యావ్ టు థ్యాంక్. ఆ రీజన్ రాసుకోండి, థ్యాంక్ యూ చెప్పుకోండి మనస్ఫూర్తిగా. ఈ మార్నింగ్ చేస్తారు, నైట్ చేస్తారు కాబట్టి ఇంకా డే మొత్తం ప్రిడామినెంట్ గా ఇదే థాట్ రన్ అవుతా ఉంటుంది. సో 6:33 అయింది, రేపు మళ్ళీ కలుద్దాం. సో ఈ రోజు రాక్ ప్రాక్టీస్ మర్చిపోకండి. నైట్ పడుకునేటప్పుడు ఈ రోజు నుంచి కంపల్సరీ ఈ రోజు జరిగిన మంచి విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటారు. మంచి విషయం, అన్నిటికంటే అతి మంచి విషయం ఇది అని ఒక దాన్ని గుర్తించి దానికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఈ రోజు ప్రాక్టీస్ అది నైట్. Thank you, ద madam. బెస్ట్. లవ్ యూ Thank ఆల్. you. Thank you, sir. Thank you, madam. Thank you. Have a good day. Have a good day. Have a great Thank you. day. Thank you. Thank you. Sai